ఇంగ్లీష్లో ఒకే సౌండ్ కానీ రెండు వేర్వేరు స్పెల్లింగ్లు ఓఐ మరియు ఓవై. అసలు విషయమేంటో చూద్దాం. ఇంతకీ ఇంగ్లీష్లో ఈ ఐ సౌండ్ని కరెక్ట్గా ఎలా రాయాలి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు డిఫ్థాంగ్ అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా రెండు అక్షరాలు కలిసి ఒకే సౌండ్ వస్తుందన్నమాట. ఈ ఐ సౌండ్ కోసం ఒక సింపుల్ రూల్ ఉంది. అదేంటంటే పదం మధ్యలో వస్తే ఓయ్, చివర్లో వస్తే ఓయ్. సరే, రూల్ నంబర్ 1. పదం మధ్యలో ఐ అని వినిపిస్తే ఖచ్చితంగా ఓయ్ వాడాలి. ఉదాహరణకు సాయిల్, బాయిల్, కాయిన్, పాయింట్. ఈ పదాలన్నిట్లో ఐ సౌండ్ మధ్యలోనే వస్తుంది. మరి పదం చివర్లో ఐ సౌండ్ వస్తే అప్పుడు ఓయ్ ఉపయోగించాలి. ఇదే రూల్ నంబర్ 2. ఇక్కడ చూడండి, బాయ్, జాయ్, టాయ్, ఎంజాయ్. ఈ పదాలన్నీ ఐ శబ్దంతో ముగుస్తున్నాయి, అందుకే ఓవై వాడారు. సరే, ఈ రూల్స్ని ఒక చిన్న కథతో ప్రాక్టీస్ చేద్దాం. ఓయ్, ఓయ్ పదాలు ఎక్కడ వస్తున్నాయో గమనించండి. ఒక అబ్బాయికి ఒక బొమ్మ దొరికింది. ఇక్కడ బాయ్, టాయ్ రెండు ఓయ్తో ఎండవుతున్నాయి. ఆ అబ్బాయి ఒక బొమ్మ పడవను చూపించాడు. చూసారా, పాయింటెడ్లో ఓయ్ వచ్చింది, ఎందుకంటే సౌండ్ మధ్యలో ఉంది. ఆ పడవతో ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు. మళ్ళీ జాయ్ అనే పదం చివరలో ఓయ్ వచ్చింది. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? 2 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, సౌండ్ ఎక్కడొస్తుందో వినాలి, తర్వాత ఆ రూల్ అప్లై చేయడమే. మరి ఇంగ్లీష్లో ఐ సౌండ్ లాగే ఇలాంటి సింపుల్ రూల్స్ ఉన్న వేరే సౌండ్స్ ఏమైనా ఉన్నాయంటారా?